హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కరివేపాకు 365 డేస్ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే ప్రతి కూరలో వేస్తాం, కానీ ప్రతి కూరలో కూడా అలా తీసేస్తారు కరివేపాకుని. దీంట్లో ఉన్న ఔషధ గుణాలు ఏంటో, ఎంత మంచిదో తెలిసి కూడా మనం పడేస్తాం. అలా పడేయకుండా అన్నం మొత్తం లొట్టలు వేసుకుంటూ తినాలి అంటే ఈ విధంగా కరివేపాకు పచ్చడి చేసేయండి. ఎలా చేసానో చూసేద్దామా? కొంచెం ఆయిల్లో చాయ్ మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, అలానే ధనియాలు బాగా వేగాక తర్వాత ఎనిమిరపకాయలు వేయండి. ఎందుకంటే ఎనిమిరపకాయలు నల్లగా వేగితే టేస్ట్ పోద్ది అనమాట. సో ఈ మాత్రం వేగితే చాలు. అవి కూడా వేగాక కరివేపాకు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని చల్లారే లోపు కొంచెం వేడి నీళ్ళలో చింతపండు అయితే నానేసుకోండి. మిక్సీలో వేసుకునే ముందు కొంచెం ఇంగు కూడా వేయండి. వేడి నీళ్ళు ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే పచ్చడి కొంచెం నిల్వ ఉంటుంది 1 వీక్ వరకు. సో అందుకని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయలు ఆప్షనల్ అండి, అది మన ఇష్టం. ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకున్నాక కొంతమంది సగం పక్కన పెట్టుకుంటారు. నేను మొత్తం వేసేసి జస్ట్ ఒక రౌండ్ ఇలా తిప్పానండి. ఇంకా టేస్ట్ అద్దిరిపోద్దండి. వద్దన్నా కూడా రోజు తింటారు. తప్పకుండా చేయండి. నచ్చితే లైక్ చేయండి.